ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపా సన్నిధికి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయము 47 నుంచి 52 వచనములు చూసుకుంటే, సౌలు దేవుని పట్ల యుద్ధములు జరిగించచ్చు శత్రువులైన వారందరినీ కూడా మోయాబీయులు, అమ్మోనీయులు, ఏదోమీయులు, శోభాదేశపు రాజులు, ఫిలిస్తీన్లతోనూ ఎవరితో యుద్ధం చేశారు వారందరినీ కూడా ఓడించినట్లుగా చూస్తున్నాం. ఆ విధంగా దేవుడు సౌలుకు గొప్ప విజయాన్ని కలిగజేసినట్లుగా చూస్తున్నాం. సౌలు బ్రతికిన దినములన్నీ ఫిలిస్తీన్లతో ఘోర యుద్ధము జరగగా తాను చూసిన బలాఢ్యులందరినీ కూడా పరాక్రమశాలందరినీ కూడా తన ఎదుగు చేర్చుకున్నట్లుగా ఈ విధంగా దేవుని పక్షంగా కార్యములు చేయొచ్చు. వారి ఇశ్రాయేలు అయిన ప్రజలను దేవుడు సౌలు ద్వారా రాజ్య పరిపాలన చేయడానికి, రక్షించడానికి, శత్రు సమూహం నుంచి కాపాడడానికి దేవుడు తన సహాయమును సౌలుకు అందించి సౌలు పట్ల గొప్ప కార్యాలు చేసి ఇశ్రాయేలుకు పరిపూర్ణమైన క్షేమమును కలిగించినట్లుగా జీవించినట్లుగా చేస్తున్నాడు. ఆమేన్.